మరి ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు దారి ఎటు? ఆయన ఎంతగానో ప్రయత్నించిన మైలవరం సీటు రాకపోవడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? టీడీపీ అధిష్టానం ఆయనకి ఏమైనా హామీలు ఇచ్చిందా? మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకైతే అధిష్టానం మూడో లిస్టులో కూడా టికెట్ కేటాయించకుండా షాక్ ఇచ్చింది. ఆయనకి గత కొంతకాలంగా కూడా మైలవరం సీటుని కేటాయించారనే ప్రచారం ఆయన వ్యతిరేక వర్గం కూడా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టికెట్ వస్తుందని మాత్రం దేవినేని ఉమా తన వర్గానికి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర పోటీ మైలవరం సీటుకు సంబంధించి టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి అయితే పడిన పరిస్థితి. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అదేవిధంగా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ కూడా నెలకొన్న నేపథ్యంలో ఇద్దరిని సర్దుబాటు చేసి టికెట్ని ఇచ్చే ఉద్దేశంలో అధిష్టానం దీన్ని పెండింగ్లో పెడుతూ 2 జాబితాలు విడుదల చేసినా మైలవరం పెండింగ్లో పెట్టింది. అయితే 3వ జాబితాకు సంబంధించి మాత్రం సీటుని వసంత కృష్ణ ప్రసాద్కు కేటాయిస్తూ కూడా అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సీటు అంశం గత నెలన్నర నుంచి కూడా పార్టీ అధిష్టానం దగ్గర నలుగుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమాకి మైలవరం సీట్ ఇస్తే వసంత కృష్ణ ప్రసాద్ని పెనమలూరు నుంచి పోటీ చేయించాలని తొలుత భావించింది. అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం సీట్ ఇస్తే పెనమలూరు నుంచి దేవినేని ఉమాని బరిలోకి దింపుదామని కూడా ఆలోచన చేసింది. వీళ్ళిద్దరు పేర్లతో కూడా అటు మైలవరం ఇటు పెనమలూరు 2 నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వేను కూడా నిర్వహించినప్పటికీ కూడా ఫైనల్గా మొదటి నుంచి వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నట్టుగానే టికెట్ అధిష్టానం ఆయనకే ఇస్తూ కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఆయన నెల రోజులు ముందు నుంచే పార్టీ క్యాడర్ని కలుపుకొని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఆయన ఎదురు చూస్తున్న పరిస్థితి. వసంత రాకను మొదటి నుంచి కూడా దేవినేని ఉమా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకి వసంత కుటుంబానికి మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కూడా ఉంది. ప్రత్యర్థులుగా తలపడి ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలైంది కూడా వసంత కృష్ణ ప్రసాద్ మీదే. కాబట్టి ఆయన 100 కోట్లతో వచ్చి రాజకీయాలన్నీ చేయబోతున్నారని కూడా విమర్శలు చేయడం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు దేవినేని ఉమని పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటానన్న ఉమ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల పేరుతో కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ టికెట్ తనఖాని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజున మాత్రం టికెట్ని వసంత కృష్ణ ప్రసాద్కి ఫైనల్ చేస్తూ కూడా అధిష్టానం ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న దేవినేని ఉమ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? పార్టీలోనే ఉండి వసంత కృష్ణ ప్రసాద్కి పొగపెడతారా, లేకపోతే పార్టీ నుండి బయటకు వచ్చేటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశాలకు సంబంధించి అయితే కొంత ఆసక్తికరమైన పరిణామం అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా అంశం అయితే చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 4 సార్లు గెలిచారు. మైలవరం నుంచి 3 సార్లు పోటీ చేశారు. ప్రస్తుతం 5 ఎన్నికల తర్వాత ఆయనకి ఈ ఎన్నికల్లో టికెట్ లేకుండా పోయిన పరిస్థితి నేపథ్యంలో దేవినేని ఉమా ఏం చేయబోతున్నారో అనే అంశానికి సంబంధించి ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది జిల్లా వ్యాప్తంగా. అదే అంశానికి సంబంధించి ఉమా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఇవాళ రేపట్లో అయితే తెలిసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది.